సార్, రాజ్యాంగం ద్వారా ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉందా? నమస్కారం అండి. రాజ్యాంగం మన దేశంలో సర్వోన్నతమైనది. మన ప్రజాస్వామ్యంలోని 3 వ్యవస్థలు రాజ్యాంగ ప్రమాణాలకు అనుగుణంగానే పనిచేయాలి. ఇది మన ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయి తీర్పులో చెప్పడం జరిగింది. అంటే అన్నిటికంటే అత్యుత్తమైనటువంటి చట్టంలో చెప్పబడిన విధంగా రాజ్యాంగమే. మరి ఆ రాజ్యాంగం సర్వోన్నతమైంది కాబట్టి దాన్ని చెప్పిన ప్రకారము ఖచ్చితంగా 3 వ్యవస్థలు, న్యాయ మరియు అంటే ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, లెజిస్లేచర్, ఈ 3 కూడా శాసన కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థల్లో అత్యున్నతమైనది ఏది అంటూ కొన్నాళ్ళుగా సాగుతున్న చర్చ. ఎందుకంటే 3 నెలల కాల పరిమితి పెట్టి ప్రెసిడెంట్ని, గవర్నర్ని వాళ్ళ బిల్స్ మీద మీరు ఇవ్వాల్సిందే అని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు. దానివల్ల ఇవన్నీ చర్చలు వచ్చినాయి. అసలు భారత రాజ్యాంగం మనం పీఠిక చూస్తే వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అని రాసుకున్నాం. హ్యావింగ్ సాల్మన్లీ రిజాల్వ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా అని రాసుకున్నాం. అంటే భారత ప్రజలమైన మేము అంటూ రాసుకున్న రాజ్యాంగము కొన్ని నియమ నిబంధనలు కూడా పెట్టుకుంది. వాటిని చూస్తే అదొక పుస్తకం కాదు. మన ప్రియంబుల్ చూస్తే స్వాతంత్రము, సమానత్వము, సౌభ్రాతృత్వము, ఈ 3 కూడా సమున్నత విలువలతో ఆసేతు హిమాచలము అందరూ పాటించాలి, సమైక్యంగా పురోగమించాలి, ప్రజల యొక్క ఆశల్ని మనం నెరవేర్చుకోవాలి. వాళ్ళ ఆశలు, ఆశయాలకు ప్రతీకారంగా, ప్రతిరూపంగా మనం దీన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయ సాధనలో ప్రజలకు చేదేవుడు వాడోడుగా ఉండేందుకోసమే మనం శాసన కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థలను రాజ్యాంగం ద్వారా ఏర్పరచుకున్నాము. కొన్ని హద్దులు కూడా పెట్టుకున్నాం. ఆ హద్దులు దాటకుండా ఎవరికి ఇచ్చినటువంటి అధికారాల్లో వాళ్ళు పరిమితులతోటి గనక స్పష్టంగా హద్దులు దాటకుండా పనిచేస్తే ప్రజాశ్రేయస్సే అంతిమ లక్ష్యంగా దాన్ని మనం సాధించవచ్చు. కాబట్టి ఒక వ్యవస్థ అధికారాల పరిధిలోకి మరొకటి చొరబడకుండా ఉండేందుకు వీలు లేకుండా, అంటే చొరబడకుండా ఉండేటట్టుగా, అలా చొరబడకుండా ఉండేదానికి వీలు లేకుండా ప్రజాపాలన చట్టబద్ధంగా, సవ్యంగా, నీతిమయంగా, ధర్మమయంగా సాగేందుకోసం కట్టుదిట్టమైనటువంటి నియమాలని, నిబంధనల్ని మనం ఏర్పరచుకున్నాం. సంవిధానంలోనే ఉంది అది. కొన్ని అవాంఛనీయ ప్రశ్నలు అప్పుడిప్పుడు వస్తూ ఉంటాయి. అయితే శాసన వ్యవస్థే సుప్రీమని రాజకీయ వర్గాలే సమాధానం చెప్తూ చెప్పిన, చట్టసభల్లో సంఖ్యాబలం కలిగిన అధికార పక్షాల మాటే అన్నింటా చెల్లుబాటు కావాలని వాళ్ళు కోరుకున్నా అది కరెక్ట్ కాదు, దేశానికి శ్రేయస్కరం కాదని గతంలోనే అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరి అధికారాలు వాళ్ళు హద్దులు దాటకుండా, పరిమితులు మించకుండా పరిపాలన అనేది సాగిపోవాలి. అయితే ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వం ప్రజలకు జవాబుదారంగా మెలుగుతూ మరి న్యాయ సమీక్షకు లోబడి ఉండాలని కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. అయితే శాసన నిర్మాణ అధికారం చట్టసభలకు మాత్రమే ఉన్నమాట వాస్తవం. అయితే చట్టాలు రాజ్యబద్ధంగా ఉన్నాయా లేదా అని సమీక్ష చేయాల్సింది న్యాయ వ్యవస్థ. అట్లే ఎగ్జిక్యూటివ్, అంటే గవర్నమెంట్ సైడు ఎగ్జిక్యూటివ్ పవర్స్ను వాడేటువంటి అఫీషియల్స్ అందరూ కూడా వాళ్ళు చేసే పనులు కూడా న్యాయబద్ధంగా ఉన్నాయా లేవా, రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేవా అని సమీక్షించే గురుతర బాధ్యత న్యాయ వ్యవస్థ భుజస్కంధాలపై ఉంది. కాబట్టి న్యాయ వ్యవస్థ ఆ సమీక్ష జరిపేటప్పుడు సంవిధానం కానీ లేదా ఎగ్జిక్యూటివ్ కానీ
మన రాజ్యాంగ మౌలిక లక్షణాల్లో న్యాయ సమీక్షకి అనుకూలంగా రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేదనేది చేసి చూసి తీర్పులిచ్చే బాధ్యత కోర్టుల మీద ఉంది. తప్పుల్ని ఎవరు చేసినా కోర్టుకు వెళ్ళి చూపించి ఇది చట్టబద్ధం కాదు, రాజ్యాంగబద్ధం కాదు అని ఎవరైనా అడిగినప్పుడు ఆ రాజ్యాంగ సూత్రాలకి భాష్యం చెప్పడం, సంవిధాన స్ఫూర్తికి అనుగుణంగా వాటి పరిధిని విస్తరించకుండా పరిమితుల్లోనే వాళ్ళు పనిచేస్తున్నారా లేదని చూడటం, ప్రాథమిక హక్కులకు రక్షణ కల్పించడం, సుప్రీంకోర్టు హైకోర్టులకి ఆర్టికల్ 32, 226 కింద పవర్ ఇవ్వటం జరిగింది. ఆ సమీక్షలో భాగంగానే అవి పనిచేస్తూ ఉన్నాయి. న్యాయ సమీక్ష అధికారాన్ని వినియోగిస్తున్నప్పుడు కొన్నిసార్లు కొన్ని కాన్ఫ్లిక్ట్లు వస్తూ ఉంటాయి. అలా వచ్చినప్పుడు ఆ కాన్ఫ్లిక్ట్ని ఏదో విధంగా సర్దుబాటు చేసుకొని చర్చల ద్వారా చర్చించుకొని అవసరమైనప్పుడు చట్టాల్లో మార్పులు కూడా తీసుకొచ్చుకొని ప్రజలందరి యొక్క సంక్షేమం కోసం ప్రజాస్వామ్యయుతంగా మనం రాజ్యాంగంలో రాసుకున్నటువంటి, పీఠికలో రాసుకున్నటువంటి, ప్రజల తరపున రాసుకున్నటువంటి ఆశయాలు నెరవేర్చుకునేందుకోసం సోషల్ రెవల్యూషన్ ద్వారా, ప్రజాస్వామ్య పద్ధతుల ద్వారా వెల్ఫేర్ స్టేట్ అనేది సాధించడమే రాజ్యాంగం యొక్క విలువైనటువంటి పని. కాబట్టి రాజ్యాంగం అత్యుత్తమమైనది, దాని ద్వారానే మనకు న్యాయం జరుగుతుంది. ధన్యవాదాలు.